జనా జనా ఏమైంది మహా? ఎందుకు కంగారుగా ఉన్నావు? సుమతి వచ్చింది. ఏంటి? ఆ విద్యాదేవి వచ్చింది. హాల్లో కూర్చోనుంది. నువ్వు వెళ్ళి రామ్ని పిలుచుకురా. నేను వెళ్ళి అర్చన గిరిలని తీసుకొస్తాను. అందరం కలిసి ఆ విద్యాదేవి పని పట్టి పోలీసులకి అప్పచెప్దాం. సరే సరే. పద. ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు? నువ్వు ఈ టైంలో టిఫిన్ తింటున్నావేంటా అని చూస్తున్నట్టున్నారు సీత. కాదు మావయ్య, విద్యాదేవి టీచర్ వచ్చిందని పిన్ని చెప్పింది. ఏంటి మామా, టీచర్ గారు వచ్చారా? ఆవిడెక్కడ మహా? నేను ఇందాక చూసినప్పుడు ఇక్కడే కూర్చొనుంది జనా. ఇందాకటి నుంచి ఇక్కడ కూర్చుంది నేనే కదత్తయ్యా. నువ్వు టీచర్లా కనిపించావేమో సీత. నేను చూసింది ఆ విన్నే. నాకేం బ్లైండ్నెస్ లేదు. మరి ఆవిడ ఎక్కడికి వెళ్ళినట్టు మహా? అసలు టీచర్ గారు నిజంగా వస్తేనే కదా ఎక్కడికైనా వెళ్ళడానికి. తను వచ్చింది, నేను చూశాను. మీరు చూసింది నన్నే అత్తయ్యా. అయినా టీచర్ వస్తే నేను ఊరుకుంటానా? మీతో చెప్తాను కదా. విద్యాదేవి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్లే నీకు ఆవిడ వచ్చినట్టు అనిపించుంటుంది మహా. అంతే అనుకుంటా పిన్ని, ఆవిడ గురించి ఎక్కువ ఆలోచించుకో. మీరు ఇలాగే అతిగా ఆలోచిస్తే పిచ్చి పడుతుంది అత్తయ్యా. పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. నేనేం అతిగా ఆలోచించట్లేదు. మరి నీ కళ్ళకు టీచర్ ఎందుకు కనిపించింది చల్లాయ్? చీకట్లో సీతను చూసి టీచర్ అనుకుని ఉంటుంది. అంతే అయ్యుంటుందా? అయినా నువ్వు ఈ టైంలో తింటున్నావేంటి సీత? ఆకులేసి తింటున్నాను. తప్ప చిన్నత్తయ్య? తప్పేం లేదులే, త్వరగా తినేసి పైకి రా. అలాగే మమ్మా. అందరూ వెళ్ళండి, నాకు దిష్టి పెట్టేలా ఉన్నారు. అమ్మయ్యా, అత్తమ్మను కాపాడేశాను. అత్తమ్మ చేఫ్. మహాలక్ష్మి నన్ను చూడటం గమనించి సీత తెలివిగా అక్కడి నుంచి పంపించేసింది. అత్తమ్మ, ఏం సీత, ఎంత పెద్ద ఫ్యాన్ తీసుకొచ్చావు? ఎందుకంటే వ్యాన్లో గాలాడదు కదా, ఈ ఫ్యాన్ పెడతాను, హాయిగా నిద్రపోండి. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది.
పైకి రమ్మంటే సీత ఎక్కడికి వెళ్ళింది? నైట్ అంతా నిద్రపోకుండా నాకు సేవలు చేస్తుంటావా సీత? మిమ్మల్ని బాగా చూసుకుంటానని మాటిచ్చాను. చూసుకోవాలి కదా అత్తమ్మా. సీత హాల్లో కూడా లేదు. బయటికి వెళ్ళిందా? ఈ టైంలో బయట ఏం చేస్తుంది? అత్తమ్మ అని పిలుస్తూ నన్ను అమ్మలా చూసుకుంటున్నావు సీత. మీకు సేవ చేసుకోవడం నా భాగ్యం అత్తమ్మా. సీత, వ్యాన్ డోర్ తెరిచి ఫ్యాన్ పెట్టావేంటి సీత? ఎందుకు? ఇప్పుడే చీరలకి రంగులు వేశాను మామా. అవి త్వరగా ఆరాలని ఫ్యాన్ పెట్టాను. ఇంట్లో ఆరబెట్టుకోవచ్చు కదా. ఇంట్లో చీరలు ఆరేస్తే హాల్ అందం చెడిపోతుందని మీ పిన్ని గోల చేసింది కదా. మా పిన్నిని అనకుండా ఒక్కరోజు కూడా ఉండవు కదా. అవును, ఆవిడంటే తప్ప నాకు ఆకలి వేయదు, నిద్ర పట్టదు. సర్లే, త్వరగా వచ్చే. నీకోసం గదిలో వెయిట్ చేస్తూ ఉంటాను. సరే మామా. రండత్తమ్మా, మీ అబ్బాయి ఇంట్లోకి వెళ్ళిపోయారు. నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావు సీత. మీ ఇబ్బందితో పోలిస్తే నాదో ఇబ్బందా? అయినా ఈ ఇబ్బంది ఎన్నో రోజులు ఉండదులే. త్వరలోనే మీ గురించి అందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉన్నావు కానీ నాకిలా వ్యాన్లో ఉండడం కంగారుగా ఉంది. నన్నెవరు చూసినా ప్రాబ్లమే కదా. మీకు ఏ ప్రాబ్లం రాకుండా అంతా నేను చూసుకుంటానత్తమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. నీకింత ధైర్యం ఎలా వచ్చింది సీత? సుమతి నిజంగా రాలేదా? అది నా భ్రమ, లేక నా కళ్ళు నన్ను మోసం చేశాయా? మహా, ఏంటర్చన, నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు మహా. మన ఇంట్లో ఏదో జరుగుతుంది మహా. ఇందాక నువ్వు సుమతకొచ్చింది అని చెప్పావు. అదంతా నీ భ్రమ అని ఆ సీత అంటుంది. కానీ మనం పైకొచ్చాక ఆ సీత పెద్ద ఫ్యాన్ పట్టుకొని బయట వ్యాన్ దగ్గరికి వెళ్ళింది మహా. ఆ వ్యాన్లో ఏదో ఉందన్న డౌట్ మహా. వ్యాన్లో చీరలే కదా ఉంటాయి. ఆ, చీరలతో పాటు ఏదో సీక్రెట్ ఉందనిపిస్తోంది మహా. కొంపదీసి ఆ వ్యాన్లో సుమతి లేదు కదా? ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు మహా. అసలే ఆ సీతకి ఆవిడంటే చాలా ఇష్టం కదా. అంటే సీత సుమతిని ఆ వ్యాన్లో దాచిపెట్టింది అంటావా? అది నాకు డౌట్గా ఉంది మహా. ఒకసారి వ్యాన్ దగ్గరికి వెళ్ళి చూద్దామా? పద. ఆ.
ఎవరూ లేరేంటి? లోపలికెక్కి చూద్దాం మహా. నన్ను విరిగింది మహా. నాకు అలాగే ఉంది. ఏంటత్తలు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? ఈ టైంలో నువ్వు వ్యాన్ ఎందుకు కదిలించావే? ఇప్పుడే ఇంజిన్ ఆయిల్ మార్చాను. పని చేస్తుందో లేదోనని టెస్ట్ చేశాను. వ్యాన్లో ఫ్యాన్ ఎందుకు పెట్టావు? ఇంజిన్ వేడెక్కింది, చల్లబరచాలని ఫ్యాన్ పెట్టాను. ఇంతకీ మీరిక్కడేం చేస్తున్నారో చెప్పలేదే? ఊరికే చల్లగాలికొచ్చాము, వెళ్తున్నాము. పదర్చన. వెళ్ళండి. మీరు వస్తున్నారని తెలిసే అత్తమ్మను వెనక నుంచి ముందుకు మార్చాను. అత్తయ్యలు, ఇక మిమ్మల్ని ఎవరు చూడలేరత్తమ్మా. మనకు నైట్ అంతా ఈ తిప్పలు తప్పవా సీత? ఇంకెవరూ రారులే అత్తమ్మా. వెనక్కి వచ్చి హాయిగా నిద్రపోండి. నిద్రపోండి అత్తమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ అత్తమ్మా. ఇదేంటి అర్ధరాత్రి అవుతున్నా నిద్రపోకుండా అందరూ మీటింగ్ పెట్టారు? మహాలక్ష్మి మిడ్ నైట్ మీటింగ్ పెట్టింది సీత. మీటింగ్ ఎందుకు అత్తయ్య? టీచర్ గారి గురించా? కాదు, సుమతి గురించి. రేపు ప్రీతి పెళ్లి. సుమతి వచ్చి కన్యాదానం చేస్తుంది అని నువ్వు మగ పెళ్లి వారికి చెప్పావు. అవును, రేపు మా ఊళ్ళో మా నాన్న ఇంట్లో ప్రీతి పెళ్ళి. మా అమ్మ నాన్నలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం రేపు ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి వెళ్ళాలి. మనం మీ ఊరు వెళ్ళడం, మీ అమ్మా నాన్నలు పెళ్లి ఏర్పాట్లు చేయడం అంతా సరే, కానీ లేని సుమతిని పెళ్లికి ఎలా తీసుకొస్తావు? అదే నా టెన్షన్ అత్తయ్య. మీకు టెన్షన్ ఎందుకు? ఎందుకంటావేంటి సీత? అమ్మ రాకపోతే పెళ్లిలో పిన్ని పరువు పోతుంది కదా. అయినా ప్రాణాలతో లేని మీ అమ్మ పెళ్లికి ఎలా వస్తుంది రామ్? ఎలాగైనా ప్రీతికి వాళ్ళ నాన్న చూసిన సంబంధం చేయాలని సీత ఇలా నాటకం ఆడుతుంది. అంతేనా సీత? రేవతి పెళ్లి జరిపించినట్టు రేపు ప్రీతి పెళ్లి కూడా చేయాలనుకుంటున్నావు? లేదు మావయ్య, రేపు అత్తయ్య వస్తుంది, ప్రీతి పెళ్లి జరిపిస్తుంది. అంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్తున్నావు? సుమతి ప్రాణాలతో ఉండటం నువ్వు చూసావా? రేపు మీ అందరూ చూస్తారుగా. నువ్వు చూసావా అని మహా అడుగుతుంది. ముందు దానికి సమాధానం చెప్పు. అన్నింటికి సమాధానం రేపే దొరుకుతుంది. తీరా అక్కడికి వెళ్ళాక మీ ఇంట్లో ఉన్న సుమతి వదిన ఫోటో చూపించి మమ్మల్ని ఫూల్స్ చేయవు కదా. అలా చేసావంటే పెళ్లి ఆపేస్తాను సీత. నాకు పరువే ముఖ్యం.
మీకు అవసరం లేదత్తయ్య, నన్ను నమ్మండి. సీత అంతగా చెప్తుంది కదా పిన్ని. రేపు పొద్దున్నే అందరం వెళ్దాం. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మంచి మాట చెప్పావు మామ. సరే సరే, పొద్దుపోయింది, అందరూ వెళ్ళి నిద్రపోండి. పొద్దున్నే లేవాలి కదా. నువ్వు రా మామా, రా మామా. రేపు సీత ఏదో పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతోంది. ఆఖరి నిమిషంలో అలాంటి ట్విస్ట్ ఇవ్వడం సీతకు అలవాటే కదా. వెళ్దాం మహా. నువ్వు వెళ్ళు జన. వెళ్ళండి. ఆ సీతకంత కాన్ఫిడెంట్ ఎందుకో అర్థం కావట్లేదు మహా. రేపు సుమతక్కని ఎలా తీసుకొస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు. విద్యాదేవి సుమతి అని సీతకి కన్ఫామ్గా తెలీదు. అటు సుమతి ఏమో పారిపోయింది. తన గురించి పోలీసులు కూడా ఇంతవరకు ఏ విషయమో చెప్పలేదు. ఒకవేళ పారిపోయిన సుమతక్కనే రేపు సీత పెళ్లికి తీసుకొస్తే? తను సుమతి కాదు అని, విద్యాదేవి అని నేను అన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాను కదా. తనే సుమతే అని సీత ఎలా నిరూపిస్తుంది? ఏమో మహా, సీత కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో చేస్తుందనే అనిపిస్తోంది. సరే, నువ్వు చెప్పినట్టు సీత పారిపోయిన సుమతిని తీసుకొచ్చి తనే సుమతి అని చెప్తే వెంటనే పోలీసుల్ని పంపించి అక్కడే దాన్ని ఎన్కౌంటర్ చేయించి పెళ్లి ఆపించేస్తాను. శివకృష్ణ గారు తన మేనకోడలి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. అవును, తను తనిద్దరు ఆడపిల్లల పెళ్లి సరిగా చేయలేకపోయాడు కదా, అందుకే మేనకోడలి పెళ్లి ఘనంగా చేస్తున్నాడు. నాన్నా, అమ్మా మీకోసం ఎదురు చూస్తున్నాం. లలిత, సీత వాళ్ళు వచ్చారు. వచ్చేసారా? ప్రీతి, నువ్విలా రా అమ్మా. నిన్ను పెళ్లి కూతుర్లా రెడీ చెయ్యాలి, రా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా నాన్నా? మా ఆడపడుచు పెళ్లికి ఏ లోటు ఉండకూడదు. మేం చేయగలిగింది చేశాం సీత. ఏర్పాట్లన్నీ చూసి ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. మీ మేనకోడలి పెళ్లి బాధ్యత తీసుకుని ఇంత తక్కువ టైంలో ఈ మాత్రం ఏర్పాట్లు చేయడం చాలా గొప్ప విషయం మావయ్య. అవును మామా, చేయాల్సిన వాళ్ళు ఏమి చేయకపోయినా మా నాన్న అన్నీ చేస్తున్నారు. నువ్వంటున్నది మమ్మల్నే కదా సీత? ఎప్పుడూ మనల్ని ఆడిపోసుకోవడం తప్ప సీతకి వేరే పనే ఉందర్చన. ఇది మీ ఇష్ట ప్రకారం జరుగుతున్న పెళ్లి సీత. అదే మా ఇష్ట ప్రకారం జరిగే పెళ్ళైతే ఒక రేంజ్లో ఉండేది. నీకు రామ్కి రిసెప్షన్ ఎంత గ్రాండ్గా చేశామో నీకు గుర్తుండే ఉంటుంది. పెళ్ళి ఇంకెంత గ్రాండ్గా చేసేవాళ్ళమో ఊహించుకో. పెళ్ళేమో గాని మా రిసెప్షన్లో మీ టీం అంతా కలిసి ఏం చేశారో అది నాకు బాగా గుర్తుంది చిన్న మావయ్య. నీకు చెడ్డ విషయాలు తప్ప మంచి విషయాలు గుర్తుండవా సీత? అంటే ఆ రోజు మీరు చేసింది చెడు అని మీ నోటితోనే ఒప్పుకున్నారన్నమాట. ఆ రోజు జరిగిన రిసెప్షన్ గురించెందుకు, ఈ రోజు జరిగే పెళ్లి గురించి ఆలోచించండి.